అయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య పార్లమెంటు సీట్లో, అయోధ్య ఏదైతే పట్టణం ఉందో దానికి సంబంధించిన పార్లమెంట్ సీట్లో బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో రామాలయం కట్టినప్పటికీ అక్కడ బీజేపీ ఓడిపోయింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ గెలిచాడు. రామాలయం కట్టడం వల్ల బీజేపీకి జరిగిన ప్రయోజనాలు, దేశవ్యాప్తంగా చాలా ప్రయోజనాలు వచ్చాయి. అనేక మంది హిందువులు ఓట్లేశారు. కానీ అదే అయోధ్యలో మాత్రం ఎదురు తిరిగింది. అది బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. అవధేష్ ప్రసాద్ ఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. అయితే అయోధ్యలో ఈ అవధేష్ ప్రసాద్కి ముఖ్య కార్యకర్త, నాయకుడు, ఎస్పీ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్ అనే అతను మంచి సపోర్ట్ చేశాడు. మొయిద్ ఖాన్ వల్ల ముస్లింల ఓట్లు చాలా పడ్డాయి, కొంతమంది హిందువుల ఓట్లు కూడా పడ్డాయి. మొయిద్ ఖాన్ ప్రచారం వల్ల అక్కడ అయోధ్యలో మంచి నాయకుడు అతను. ఆ మొయిద్ ఖాన్ మీద బీజేపీ ప్రభుత్వానికి చాలా కోపం ఉంది. ఎస్పీ మీద ఉంది ఎలాగూ, కానీ ముస్లిం కూడా కాబట్టి మొయిద్ ఖాన్ మీద యోగి ప్రభుత్వానికి ఒక కన్ను ఉంది ఎప్పుడు. ఆ నేపథ్యంలో మొయిద్ ఖాన్కి ఒక బేకరీ ఉంది, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. దాని మీద ఆధారపడి ఆయన బతుకుతుంటాడు. ఆ బేకరీలో పనిచేస్తున్న ఒక 12 ఏళ్ల బాలిక రేప్ జరిగింది. అప్పటికే మొయిద్ ఖాన్ మీద ఒక కన్నేసి ఉంచిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇది మంచి అవకాశంగా తీసుకుంది. ఆ అమ్మాయి రేప్ జరగడంతో ఆ కేసుని ఆ బేకరీలో పనిచేస్తున్న రాజు ఖాన్ అనే అతను వర్కర్ మీద, మొయిద్ ఖాన్ అనే ఓనర్ మీద, అంటే ఈ సమాజ్వాదీ పార్టీ నాయకుడి మీద కేసు పెట్టించారు. బీజేపీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి రాజు ఖాన్ మీదనే కేసు పెట్టకుండా ఇతని మీద కూడా, ఎస్పీ నాయకుడి మీద కూడా బలవంతంగా కేసు పెట్టించారు. అది బయటికి వచ్చింది మొదలు. బీజేపీ నాయకులు చాలా హడావుడి చేశారు. ఆ బాలిక తల్లిదండ్రులు బయటకు వచ్చి ఈ విధంగా మా అమ్మాయి మీద రేప్ జరిగిందని తర్వాత చాలా హడావుడి చేశారు. ప్రధానంగా వాళ్ళ దాడి మొత్తం మొయిద్ ఖాన్ మీద జరిగింది. బాధితుల దాడి రాజు ఖాన్ మీద జరిగితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొత్తం కట్టకట్టుకొని మొయిద్ ఖాన్ని టార్గెట్ చేసి మొయిద్ ఖాన్ మీద కేసు పెట్టించారు. A1గా మొయిద్ ఖాన్నే పెట్టారు. ఆయన బేకరీలో రేప్ జరిగిందని కాబట్టి అతని మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది కేసు నడిచింది. తర్వాత మొయిద్ ఖాన్కి చాలా కాలం బెయిల్ కూడా ఇవ్వలేదు. బాధితురాలు గర్భవతి అయింది. మొయిద్ ఖాన్ చేసిన డిమాండ్ ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేయించండి. మొయిద్ ఖాన్ పిల్లలు, భార్య పిల్లలు కూడా అదే డిమాండ్ చేశారు. మొయిద్ ఖాన్కు ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేయించండి, నిజమా కాదా అని తేలితే కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్. కానీ DNA టెస్ట్ అప్పుడు చేయించలేదు. ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ముఖ్యంగా మొయిద్ ఖాన్ పోక్సో చట్టం కింద, సహజంగానే ఇది పోక్సో చట్టం కింద వస్తుంది, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నేషనల్ మీడియా మొత్తము మొయిద్ ఖాన్ రేప్ చేశాడు, నిందితుడు అని కాదు, కోర్టులో కేసు నడుస్తోంది. ఇంకా అప్పుడప్పుడే కేసు వచ్చింది, కానీ ఈయననే దోషి అని ప్రచారం మొదలుపెట్టాడు. అయోధ్యలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు అదే ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా ప్రచారం చేశారు. ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ముస్లిం వృద్ధుడు, అప్పటికైనకు 69-70 ఏళ్ళు ఉంటాయి, 68 ఏళ్ళలో వృద్ధుడు అయినా కూడా ఒక 12 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజు అనే పేరు పక్కన పెట్టేశారు. ఆ కేసులో ఉన్న 2వ నిందితుడిగా చేర్చిన వీళ్ళు రాజు అనే పేరును పక్కన పెట్టేశారు. ఆయన మీద దుష్ప్రచారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతో అతని పిల్లలు, కూతురు, ఇతర పిల్లలు కూడా కాలేజీకి, స్కూళ్ళకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి. స్కూళ్ళకు, కాలేజీకి వెళ్ళిన అందరూ చీదరించుకునేవాళ్ళని, మీరు రేపిస్ట్ కూతురు అని, రేపిస్ట్ పిల్లలు అని చాలా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడడానికి కూడా, రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇక్కడితో ఆగలేదు. యోగి ప్రభుత్వం బుల్డోజర్లు తీసుకొచ్చి అతని బేకరీని, షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చేసింది. వాళ్ళ బతుకు తెరువుకు సంబంధించిన సమస్య. బేకరీలో వ్యాపారం చేస్తాడు, దాంతోనే వాళ్ళు బతుకుతారు, దాన్ని కూల్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ మీద వచ్చిన కిరాయిలు
వాళ్ళ కుటుంబానికి. ఆయన నాయకుడు కూడా కాబట్టి ఖర్చులు బాగానే ఉండొచ్చు కూడా. వాటిని మొత్తాన్ని కూల్చేయడంతో వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దీని తర్వాత అతన్ని ఏ విధంగా శిక్ష వేయించాలని చెప్పేసి చాలామంది సాక్షులను బలవంతంగా కొంతమంది సాక్షులుగా చేర్చి కోర్టుకు సబ్మిట్ చేశారు, ఛార్జ్షీట్ వేశారు. ఆ తర్వాత అమ్మాయికి గర్భస్రావం అయింది, డిఎన్ఏ టెస్ట్ కూడా జరిగింది. అప్పటికి ఈయన జైల్లో ఉన్నాడు. డిఎన్ఏ టెస్టులో మొయిద్ ఖాన్ డిఎన్ఏకు ఆ పాప డిఎన్ఏకు ఆ పాప పిండము డిఎన్ఏకు మ్యాచ్ కాలేదు. రాజు డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. రాజు ఖాన్ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. ఇతని డిఎన్ఏకు మ్యాచ్ కాకపోయినా ఇతని కేసులోంచి మాత్రం తీసేయకుండా కేసు కొనసాగించారు. ఇతని మీద ప్రచారం కూడా ఆ విధంగానే కొనసాగించారు. కోర్టులో ట్రయల్స్ జరిగేప్పుడు ఈ బాలిక విక్టిమ్ తల్లి చాలా స్పష్టంగా కోర్టులో చెప్పింది, తమ మీద ఒత్తిడి తీసుకొచ్చి, రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి మొయిద్ ఖాన్ మీద కేసు పెట్టించారు, మాతో మొయిద్ ఖాన్ మీద కేసు పెట్టించారు అని ఆమె కోర్టులో జడ్జికి చెప్పింది. సాక్షులు కూడా చాలామంది సరిగ్గా చెప్పలేకపోయారు. అత్యాచారం జరిగింది బేకరీలో కాదని, దూరంగా పొలాల్లో జరిగిందని, చివరికి అత్యాచారం చేసింది రాజు అని ఆ అమ్మాయిని అన్యాయంగా బలవంతంగా తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలిక, చిన్నపిల్ల పాపం, ఆమెకేమర్థం అవుతుంది? 12 ఏళ్ల బాలికను ఫ్రెండ్షిప్ పేరుతో తీసుకెళ్లి పొలాల్లో దాదాపు 1-2 నెలల పాటు రేప్ చేశాడనేది ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చెప్తుంది. ఇంత దుర్మార్గంగా ఒడిగట్టాడు రాజు. ఆయన క్షమించాల్సిన అవసరం లేదు. ఆ బాలిక ఒక రకంగా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం బాలిక జీవితాన్ని నాశనం చేశారు. ఆమె 12 ఏళ్ల వయసులోనే, 12-13 ఏళ్ల వయసులోనే గర్భస్రావం కూడా అవ్వడం అనేది చాలా అన్యాయమైన విషయం. అంత దుర్మార్గం చేసింది రాజు అనే ఒక వర్కర్. అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అతని సమాజం కూడా అసహించుకుంటుంది. కానీ ఇక్కడ ఇది అవకాశంగా తీసుకొని ఎస్పీ నాయకుడు కాబట్టి, ముస్లిం కాబట్టి అతని మీద బలవంతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలు అధికారంలో కూడా ఉన్నాయి కాబట్టి, అదే బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది కాబట్టి అతని మీద అన్యాయంగా అక్రమ కేసు బనాయించారు. 2-3 రోజుల క్రితమే తీర్పు వచ్చింది. మొయిద్ ఖాన్ నిర్దోషి అని తీర్పు చెప్పింది కోర్టు. రాజు ఖాన్కి జీవిత ఖైదు పడింది. ఆయన ఈరోజు నిర్దోషిగా బయటపడ్డారు. కోర్టు మాత్రమే నిర్దోషిగా చెప్పింది. మీడియా ఇప్పటికే విచారణ జరిపేసింది. ట్రయల్స్ అయిపోయినాయి మీడియాలో. మొదటి రోజే, ఇంత దూరం కూడా కాదు, ఎఫ్ఐఆర్ బుక్ అయిన మొదటి రోజే నేషనల్ మీడియా ట్రయల్స్ జరిపింది. ఆ తర్వాత చాలా రోజులు ట్రయల్స్ జరిపి మీడియా మొయిద్ ఖాన్కి శిక్ష విధించేసింది. మొయిద్ ఖాన్ దోషి అని తేల్చిపడేసింది, రేపిస్ట్ అని తేల్చిపడేసింది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొయిద్ ఖాన్ రేపిస్ట్ అని తేల్చిపడేసి ప్రచారం చేశాయి. కానీ వాళ్ళకి తెలుసు మొయిద్ ఖాన్కి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదనే విషయం వాళ్ళకు తెలుసు. ఇక్కడ మొయిద్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి కారణం 2 వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసి బీజేపీని ఓడించాడు, ఎస్పీ గెలవడానికి కారణమయ్యాడు. రెండోది అతను ముస్లిం కాబట్టి అతన్ని టార్గెట్ చేయాలి. వేరే వాళ్ళు అయితే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా క్షమించేవాళ్ళేమో, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా ఇంత దారుణానికి ఒడిగట్టకపోయేవాళ్ళేమో. ముస్లిం కాబట్టి హిందూ సమాజంలో మరింత ఈజీగా పట్టు సంపాదించుకోవడానికి ఇది పనికొస్తుంది. ఎందుకంటే బాలిక దళిత బాలిక కాబట్టి హిందూ సమాజం మీద మరింత గ్రిప్ సంపాదించాలంటే ఇది పనికొస్తుంది. ముస్లింకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న ప్రచారంలో దీన్ని వాడుకున్నారు. ముస్లింలను టార్గెట్ చేయడం కోసం ఇట్లాంటిది ఒకవైపు లవ్ జిహాదీలని అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు, దీన్ని కూడా ఆ విధంగానే వాడుకున్నారు. దాని సినిమాలు కూడా తీసి వ్యక్తిత్వ హననాలు చేస్తుంటారు, దుష్ప్రచారాలు చేస్తుంటారు. అందులో భాగంగానే మొయిద్ ఖాన్ మీద కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మొయిద్ ఖాన్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేశారు, బేకరీ కూల్చేశారు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. దాన్ని ఎవరు తీసుకురావాలి వెనక్కి? సరే, కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆ ఆస్తుల కోసం ఫైట్ చేయొచ్చు. కానీ మామూలుగా జనము
ఇప్పుడు మళ్ళీ యోగి ఒకవైపు మళ్ళీ పైకోర్టుకు వెళ్తా అంటున్నాడు. వెళ్ళొచ్చు పైకోర్టుకు. వాళ్ళకు సంబంధించిన కోర్టు జడ్జిలు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసు మనకి. కాబట్టి ఈయన మొయిద్ ఖాన్ తన ఆస్తుల కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి భయపడతాడు. సహజంగా వెళ్ళడం మంచిదే, కానీ ఆస్తుల కోసం, నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్ళొచ్చు. వెళ్తే మరింత కక్ష కట్టి ఈయనను వేరే రకంగా శిక్షిస్తారని భయపడవచ్చు కూడా. కానీ ఆస్తులు ఒకవేళ పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. సంపాదించకపోయినా పోయింది ఏమీ లేదు. కానీ జరిగిన వ్యక్తిత్వ హననాన్ని, ఒక్క అతందే కాదు మొత్తం కుటుంబానికి సంబంధించిన వ్యక్తిత్వ హననాన్ని, మొయిద్ ఖాన్ పేరుతో ముస్లింలపై చేసిన వ్యక్తిత్వ హననాన్ని, ముస్లిం సమాజంపై చేసిన హననాన్ని, వ్యక్తిత్వ హననాన్ని, దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? ఏముంటుంది నష్టపరిహారం దానికి? ఇప్పుడు కాదు మొయిద్ ఖాన్ రేపిస్ట్ కాదు, అతను దోషి కాదు, నిర్దోషి అని కోర్టు చెప్పిందనే విషయం ఎంతమందికి తెలుస్తుంది దేశంలో? కానీ ఇప్పటికే మెదళ్ళలో నిండి ఉంటుంది, ఒక ముస్లిం అయోధ్యలో ఒక హిందూ అమ్మాయిని రేప్ చేశాడు అనే, ఒక ముస్లిం ముసలాయన హిందూ అమ్మాయిని రేప్ చేశాడు, అతను ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి అనే ప్రచారం అయితే ఇప్పటికి 5-6 ఏళ్లలో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి ఎట్లా తీసుకొస్తారు? ఇన్ని రోజులు ఆ కుటుంబాన్ని అనుభవించిన, మొయిద్ ఖాన్ అనుభవించిన, ఆయన పిల్లలు అనుభవించిన మానసిక క్షోభని ఎవరు తీరుస్తారు? ఏ కోర్టు తీర్పు తీర్చగలుగుతుంది? ఇలాగా కోర్టు తీర్పులకు ముందే మీడియా, ఇతర శక్తులు ఎవరైనా కావచ్చు, ఈ కేసులో ఆర్ఎస్ఎస్ బీజేపీలు కావచ్చు, వేరు కేసుల్లో వేరు వాళ్ళు కావచ్చు, కానీ మీడియాతో కలిసి వీళ్ళందరూ చేసే ప్రచారం, జనాల మెదళ్లలో అబద్ధాలు నింపుతూ చేస్తున్న ప్రచారం ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాయో ఎప్పుడైనా వీళ్ళు ఆలోచిస్తారా? మీడియా అయితే ఎంత అన్యాయంగా తయారైందంటే వాళ్ళ టీఆర్పీ రేట్లు, వాళ్ళ పత్రికలు అమ్ముకోవడం తప్ప అసలు సమాజము అందులో మనుషులు వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోవటం లేదు. సమాజాన్ని మనుషులు అని వాళ్ళు సరుకులుగా చూస్తున్నారు. తమ పత్రికలు కొనే ఎవరు విక్రయదారులుగా, తమ టీవీలు చూసే వీక్షకులుగా మాత్రమే చూస్తారు తప్ప వాళ్ళు మనుషులుగా చూడరు. మనుషులుగా చూసి వాళ్ళకు జీవితాలు ఉంటాయని, జీవితాల మీద మనం బురద చల్లితే అది చాలా దారుణమైన పరిణామాలకు దారితీస్తాయనే విషయం కనీసం మీడియాకు పట్టని పరిస్థితి ఏర్పడింది. ఒకటి వాళ్ళ లాభాలు, 2 అధికార పక్షం ఒత్తాసు. ఈ రెండిటితో భారతదేశాన్ని ఒకవైపు మీడియా నాశనం చేస్తుంది, రెండో వైపు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ విధమైన దుష్ప్రచారాలతో అన్యాయమైన కేసుల్లో ఇరికించడం ద్వారా వేలాది లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తున్నది.